కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ రాజధాని అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. 3 రోజుల క్రితం పడిన భారీ వర్షాలకు అమరావతిలోకి భారీ స్థాయిలో వర్షపు నీరొచ్చి చేరింది. దీంతో అమరావతిలో ఏ గ్రామంలో చూసినా భారీ స్థాయిలో వరద నీరే దర్శనమిస్తోంది. హైకోర్టు ప్రాంతంలో నేలపాడు, సచివాలయం ప్రాంతంలో వెలగపూడిని కూడా వర్షపు నీరు వదలలేదు. ఇక నీరుకొండ దగ్గర అయితే పరిస్థితి దారుణంగా ఉంది. నీరుకొండకు వెళ్లటానికి కూడా దారి లేని పరిస్థితి. నీరుకొండతో పాటు రాజధాని గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుకుంది. ఇక పెనుమాక దగ్గర కొండవీటి వాగు పొంగి ప్రవహించడంతో పంట పొలాలు మునిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో గ్రామాలు మినహాయిస్తే పంట పొలాల్లో ఎటు చూసినా చెరువులను తలపించేలా నీరు కనిపిస్తోంది. చూస్తున్నాం వరద విలయానికి అమరావతి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో. ప్రస్తుతం పెనుమాక నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చూస్తూ ఉన్నాం కనుచూపు మేర ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ఊహించుకోవచ్చు రాజధాని ప్రజలు ఎట్లాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు అన్నది. మీరు ఫీల్డ్ లో పనిచేస్తున్నారు 3 days నుంచి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రపాలెం, బేతపూడి, పెనుమాక నుంచి ఉండవల్లి, బేతపూడి, పెనుమాక నుంచి ఉండవల్లి నుంచి కృష్ణానదిలో కలుస్తుంది. అయితే ఒక్కసారిగా కొండవీటి వాగు పొంగి ప్రవహించడంతో, అంటే 3 రోజుల క్రితం భారీ స్థాయిలో భారీ వర్షం పడింది. దీంతో పైనుంచి భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి రాజధానిలో చేరుకుంది. దాంతో రాజధానికి కృష్ణానదికి తేడా లేకుండా ఉన్న దృశ్యాలు మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నీరుకొండ వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కనుచూపు మేరలో ఎక్కడ కనీసం నేల కనిపించట్లేదు. పూర్తిగా చెరువులను తలపిస్తుంది. కృష్ణానది 3 రోజుల క్రితం ఎలా ఉందో ఇప్పుడు రాజధాని పరిస్థితి అలానే. అయితే వర్షం తగ్గిపోయి 3 రోజులు గడుస్తున్నా ఇంకా రాజధానిలో నీరు మాత్రం బయటికి పెట్టలేదు. రాజధాని 29 గ్రామాల్లో మినహాయిస్తే పంట పొలాల్లో ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తూనే ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా భారీ స్థాయిలో వాటర్ ప్రవహిస్తుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు, అలానే హైకోర్టు, సచివాలయం పక్కన కూడా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుకుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరింది. దాదాపు ఈ నీరు పోవాలంటేనే 1 వారం రోజుల పైనే పడుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇక నీరుకొండ దగ్గర అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వందలాది ఎకరాల్లో ఒక పెద్ద చెరువు, లేకపోతే కృష్ణానదిని తలపించేలా వర్షపు నీరు వచ్చింది. దాదాపు 10 నుంచి 15 అడుగుల నీరు అక్కడికి చేరుకుంది. అది పోవాలంటేనే దాదాపు 1 వారం రోజులు పడుతుందని స్థానికులు చెప్తున్నారు. నీరుకొండకి నిన్న మొన్నటి వరకు వెళ్ళడానికే దారి లేదు. కానీ ఈరోజు కూడా పెద్దపరిమి నుంచి వెళ్ళడానికి దారి లేని పరిస్థితి. అదే పెనుమాక దగ్గర అయితే కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తిగా పంట పొలాలన్నీ నీట మునిగిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ నీరంతా పోవాలంటే మరొక 1 వారం రోజులు పడుతుందని స్థానికులు చెప్తున్నారు. రాజధాని 29 గ్రామాల్లో ఊరులు మినహాయిస్తే అన్ని పంట పొలాల్లో పూర్తిగా చెరువులను తలపిస్తున్న దృశ్యాలే ఎక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ, చూస్తున్నాం. మీరు చెప్పినట్లుగా అమరావతి పరిసర ప్రాంతాలను గుర్తు తెచ్చుకుంటే పచ్చటి పొలాలే గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. స్థానికులు, రైతులు ఎట్లాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అశోక్? వాస్తవానికి అమరావతికి కొండవీటి వాగుతో ముంపు పొంచి ఉందని ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నారు.
అయితే 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వం పూర్తిగా కొండవీటి వాగును ఆధునీకరణ పేరుతో కొండవీటి వాగును పూర్తి చేయడం జరిగింది. దాంతోనే ఇప్పుడు కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మనం పెనుమాక దగ్గర ఉన్నాం. పెనుమాక దగ్గర కొండవీటి వాగు పొంగి ప్రవహించడంతో చెరువులను తలపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక్క చోటే కాదు, నీరుకొండలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అక్కడైతే వందలాది ఎకరాల్లో పూర్తిగా కృష్ణానది 3 రోజుల క్రితం కృష్ణానది ఎంత పరవళ్ళు తొక్కుతూ కనిపించిందో అక్కడ పరిస్థితి అలానే ఉంది. పూర్తిగా 29 గ్రామాల్లో భారీ స్థాయిలో పంట పొలాల్లో నీరు వచ్చి చేరింది. హైకోర్టు చుట్టుపక్కల కూడా భారీ స్థాయిలో నీరు వచ్చి చేరిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఊర్లు మినహాయిస్తే పూర్తిగా రోడ్లపైన కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు, రాజధానికి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్డు పైన కూడా భారీ స్థాయిలో వరద నీరు ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. వర్షం తగ్గిపోయి 3 రోజులైంది, అయినా సరే రోడ్లపైన వర్షపు నీరు ప్రవహిస్తూనే ఉంది. హైకోర్టు దగ్గర కానీ లేకపోతే పెదపరి నుంచి నీరుకొండ వెళ్ళే దగ్గర కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ రాజధానిలో ఇంకా వెలగపూడికి సంబంధించిన ఆ రోడ్లో కానీ ప్రతి గ్రామంలో రోడ్లపైన నీరు ప్రవహిస్తుంది. పంట పొలాలు అయితే పూర్తిగా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.